హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మంచి ఒక హెల్తీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో, ఆయిల్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది ఆయిల్ లేకుండా వండుకోవాలి అనుకునే వాళ్ళ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఘీ కానీ, ఆయిల్ కానీ ఎలాంటిది నేను యూజ్ చేయలేదు. సో, ఈ ప్రాసెస్ ఏంటో ఎలా చేశానో ఒకసారి చూసి మీరు కూడా తయారు చేసుకోండి. సో, ముందుగా నేను ఒక స్టవ్ వెలిగించి ఒక ఫ్రై పాన్ పెట్టుకున్నాను. అందులో నేను ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అయితే సరిపోతుంది తక్కువ క్వాంటిటీలో. సో అది ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వేసుకున్నాను, హాఫ్ టేబుల్ స్పూన్ అనమాట, అంటే ధనియాలలో సగం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్పైసెస్ అనమాట. సో అవన్నీ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి, దూరగా మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో అది బాగా పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి, తురిమిన కొబ్బరి అనమాట. ఇది నేను మిక్సీలో వేసుకున్నాను. సో పచ్చి కొబ్బరి మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా మంచి స్మెల్ వచ్చి పొడి పొడిగా ఉండేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ చల్లార్చుకొని గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇందులోనే కొంచెం పులుపు కోసం చింతపండు వేసుకున్నాను. సో ఇది మీ టేస్ట్ తగ్గట్టు చింతపండు అనేది ఎక్కువగా తక్కువగా యూస్ చేయొచ్చు. సో చూసారు కదండి, బాగా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి నేను 4 గుడ్లు అనేది బాయిల్ చేసి పెట్టుకున్నానండి. సో ఇప్పుడు మనం మసాలా ఆల్రెడీ రుబ్బు పెట్టుకున్నాం కదా, ఇది మొత్తం దానికి ఆ గుడ్లకు పట్టించేసేయాలి ఎగ్స్ అనేది. సో ఇది పక్కన పెట్టేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఒక కడాయి తీసుకున్నానండి, స్టవ్ మీద పెట్టలేదు చూడండి బాగా. సో ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకున్నాను, టమాటోలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటే మనకి గ్రేవీ బాగా వస్తుంది. సో పచ్చిమిర్చి, టమాటో, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర అండ్ కర్రీ లీఫ్ కూడా వేసుకున్నాను. మన కూర తగ్గట్టు సాల్ట్ కూడా రుచి తగ్గట్టు వేసుకోవాలి. సో ఇది స్టవ్ మీద అయితే పెట్టలేదండి, ఇంకా మీరు అబ్జర్వ్ చేయండి. సో కొంచెం కారం, పసుపు కూడా వేసుకున్నాను. సో ఇప్పుడు కోకోనట్ మిల్క్ అనమాట, ఇది సెకండ్ ఎక్స్ట్రాక్ట్ అనమాట, కొంచెం పలుచగా ఉంటుంది. ఇది మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత కోకోనట్ మిల్క్ అని తీసుకొని అందులో వేసుకుని బాగా కలిపేసుకోవాలి. సో మొత్తం మిక్స్ చేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి మన కడాయి అనేది పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. సో ఇది కనీసం ఒక 5 మినిట్స్ అయినా ఉడికించుకోవాలన్నమాట. టమాటాలు అవన్నీ ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసి. సో చూసారు కదండి, నాకైతే ఇలా వచ్చింది, మొత్తం అంతా ఉడికి దగ్గరగా వచ్చిందనమాట. టమాటాలు, ఉల్లిపాయలు అనేది బాగా ఉడికేసాయి. సో మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ స్పైసెస్ కలిపేసిన ఎగ్స్ తీసుకొచ్చి ఇందులో కలిపేసుకోవాలి. సో గుడ్లు అనేది కొంచెం బాయిల్ చేసినాం కాబట్టి కొంచెం నెమ్మదిగా అనేది కలుపుకోవాలి మొత్తం అంతా. ఈ ఎగ్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ ప్రాసెస్లో నూనె లేకుండా చాలా హెల్తీగా రెడీ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కోకోనట్ మిల్క్ అనేది ఒక 1/2 కప్ వేసుకున్నానండి. ఇది థిక్గా ఉన్న మిల్క్ అనమాట, చాలా బాగుంటుంది. వేసుకొని ఒక 10 నిమిషాలు అనేది ఒక కూర ఉడికించుకుంటే రెడీ అయిపోయినట్లేండి. ఇందులో మనం ఒక్క చుక్క కూడా ఆయిల్ యూజ్ చేయలేదు. చూసారు కదండి, గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. మనం చపాతీలోకి, రైస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు ఆయిల్ లేకుండా కర్రీ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.